పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదు. నాకు చాలా చాలా భయంగా ఉంది. అమ్మ పోలీస్ స్టేషన్లో ఏమీ తిని ఉండదు. మరి నేనెలా తింటాను? అక్కడ అమ్మకి అలా ఉంటే ఇక్కడ నేను హ్యాపీగా ఎలా ఉంటాను? అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో తలుచుకుంటే భయంగా ఉంది. అంతా నా వల్లే అయ్యింది. నేను నిశ్శబ్దంగా ఉంటే ఏమీ అయ్యేది కాదు. అమ్మ హత్య చేస్తుందని చెప్పింది నేనే. నువ్వే చెప్పావు కదా తల్లి. నువ్వు చెప్తే జరగదు, జరిగేది మాత్రమే నువ్వు చెప్తావు. నువ్వు చెప్పకపోయినా జరిగేది కదా. నువ్వు చెప్పినందుకే ముందు జాగ్రత్త పడ్డాం. ఏ సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేశాం. కానీ జరగాల్సింది జరిగిపోయింది. సుజాత, నువ్వు ఒకసారి రామ్ కుమార్ గారితో మాట్లాడి పరిస్థితి ఏంటో తెలుసుకో. సరే లక్ష్మమ్మ. నాన్న కూడా వచ్చేస్తారమ్మా. ఆయనొచ్చి అన్నీ చూసుకుంటారు. సరేనా? ఏడవకు, ఏడవకు. కొంచెం తినమ్మా, తినమ్మా. అయ్యా, మీరొచ్చేసారా? ఇంకే సమస్య ఉండదు. బానీ ఏడోకు, అమ్మకేం కాదు. అమ్మ పోలీస్ స్టేషన్లో ఎలా ఉందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు నాన్న. అమ్మ పోలీస్ స్టేషన్లో ఉంది. కోర్టుకి వివరాలు సబ్మిట్ చేశారు. అమ్మని రేపు కోర్టుకి తీసుకెళ్తారు. జడ్జికి ఎవిడెన్స్లన్నీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలు కూడా ఇచ్చారు. బెయిల్ కూడా అప్లై చేశాం. సరేనా? అసలు నేనే ఇదంతా చెప్పి అందరినీ కంగారు పెట్టాను. నువ్వు అలా చెప్పడమే మంచిదైంది. దానివలన ఈ ఇంట్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టాం. లాయర్తో మాట్లాడాను. అమ్మ కేసు విషయం ఆయనే చూసుకుంటానన్నారు. అమ్మని వీలైనంత త్వరగా బయటపడేలా చేస్తానన్నారు. మీ మాటలు విన్నాక చాలా ధైర్యం వచ్చిందయ్యా. నేనొచ్చాక అమ్మను అలా కష్టంలో వదిలేస్తానా? ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, రేపటికి అంతా సర్దుకుపోతుంది. ప్రామిస్. ఏ, నీకు నాన్న మీద నమ్మకం లేదా? కానీ నాకు చాలా భయం వేసింది నాన్న. ఏం కాదులే, అంతా సర్దుకుంటుంది. రేపు అమ్మని ఇంట్లో చూస్తావు. థ్యాంక్ యూ నాన్న. నువ్వేమైనా తిన్నావా? ఎంత చెప్పినా తినడం లేదయ్యా. నేను తినిపిస్తాను, కూర్చో. నాన్న, నువ్వు తిన్నావా? నువ్వు తిన్న తర్వాత నేను తింటాను. ఏం కాదు, నువ్వు కూడా తినాలి. నేను నీకు తినిపిస్తాను, తిను. నేను నీకు తినిపిస్తాను. ఇప్పుడు నీకు. లక్ష్మమ్మవ్వ, చపాతి చాలా బాగుంది. కూర బాలేదమ్మా? కూర కూడా బానే ఉందమ్మా. శివగామి పోలీసుల నుంచి రక్షణ కోరుకుని వాళ్ల సెక్యూరిటీలో ఉండగా ఆమె మీద హత్యా ప్రయత్నం జరగడంతో ఆత్మరక్షణ కోసమే శివగామి పెనుగులాటలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట వివరంగా అర్థమైంది. అందువలన శివగామికి బెయిల్ మంజూరు చేయడమైనది.
అమ్మా, భవానీ చెప్పినట్టే జరిగింది. నీ మీద ఎలాంటి అపవాదు లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం ఆ భైరవీదేవేనమ్మా. నా చేతుల అన్యాయంగా ఒక ప్రాణం తీసేశాను. అతనెవరో కూడా నాకు తెలీదు. అతను ఎవరో ఒక చెల్లికి అన్నయ్య ఉండొచ్చు, ఒక బిడ్డకి తండ్రి ఉండొచ్చు, ఒక తల్లికి కొడుకై ఉండొచ్చు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అతడు మిమ్మల్ని చంపాలనొచ్చాడు. అందుకే మీ చేతుల్లో చచ్చాడు. మీరు కావాలని అతన్ని చంపలేదు కదా. మీరతన్ని చంపకపోతే అతడు మిమ్మల్ని చంపేసేవాడు. అదీ జరిగితే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడేవి. నాకతని మీద ఏ ద్వేషమూ లేదు. అతనితో ఏ గొడవలు లేవు. అతను ఎవరో స్వార్థం కోసం వచ్చి ఈ పని చేశాడు. వేరే ఎవరో స్వార్థం కోసం ఇతను బలైపోయాడంతే. ఇంతకీ భవానీ ఏది? సంతోషంగా గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిందమ్మా. ఒక్కదాన్ని అలా ఎలా వెళ్ళనిచ్చారు? మేమొస్తానంటే వద్దని డ్రైవర్ని తీసుకుని వెళతానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏం కాదమ్మా, వచ్చేస్తుంది. ఇప్పుడున్న టెన్షన్ సరిపోవా లక్ష్మమ్మ? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా. నేను వెళ్ళి భవానీని తీసుకొస్తాను. మీ గురించి ఎంత అనుకున్నామో తెలుసా? ఏమని? మిమ్మల్ని త్వరగా కలవాలి అని. ఎందుకు? మీరు నాకు ఒక పవర్ ఇచ్చారు కదా, ముందు జరిగేవన్నీ ముందే తెలుసుకుని చెప్పేసే పవరు. దానివల్ల నాకు సమస్య అయ్యింది. నాకు క్వశ్చన్ పేపర్ దొరికింది, చాక్లెట్లు దొరికాయి, అన్ని బాగున్నాయి. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా వలన చాలా సమస్యలు వచ్చాయి. ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. మనుషులకి తెలియకూడదు. తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. రావణు హత్య కేసు నుంచి తప్పించుకున్నాడు. అమ్మ కూడా ఒక హత్య చేసింది. అదంతా నీ వలన జరగలేదు కదా.